ఉమ్మడిదల మండలంలో కాన్కుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామం ఈరోజు డోర్ టు డోర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. మా రిమోట్కు గుర్తుకు భారీ మెజారిటీతో గెలిపించాలని కాన్కుంట ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, ఇక్కడ 2 సంవత్సరాలు అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎటువంటి పనులు చేయలేదు. ఒక సీసీ రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక కొత్త పింఛని కానీ ఏది రాలేదు. కాబట్టి ప్రజలంతా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కాన్కుంట యూత్ను, ముఖ్యంగా కాన్కుంట ప్రజలను కోరుతా ఉన్నాను. వాళ్ళు దాంట్లో భాగంలో ఒక బీసీ బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి మంచి నాయకుడు, మంచి యువకుడు, మంచి చదువుకున్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా, యువకులంతా ఆలోచన చేసి ఇంటింటికి వెళ్ళి మనకు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ 8 గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కంటే ఒక 2 సీట్లన్నా మేము ఎక్కువ గెలుచుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 8కి 8 గెలుస్తాం ఖచ్చితంగా. మీరు ఎవరు అధైర్యపడద్దు. వాళ్ళు ఏదో మీద మేమేమో పని చేసి ఎందుకు వేయాలని అడుగుతున్నా. కాంగ్రెస్కు ఒక పింఛన్లు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిరని ఏమంటున్నారు మీరు? పింఛన్లు ఎందుకు 4 పంటల ఈ రైతు బంధు ఎగొట్టడానికి ఏమంటున్నారా? మీకు కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు ఏమంటున్నారు? మీరు 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి 2,000 ఇచ్చినందుకు ఏమంటున్నారా మీరు? పింఛని మీకు ఓట్లు ఏమంటారు? దేనికోసం ఏమంటారు మిమ్మల్ని? దయచేసి విద్యార్థులకు ఎంతో నిరుద్యోగం ఇస్తామన్నారు, 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ పోయినాయా ఇవన్నీ ఉద్యోగాలు? మీరంతా యువకులు ఆలోచన చేయాలి. గ్యాస్ అన్నారు, గ్యాస్ అని ఒక మహిళను తీసుకుందాంపా, ఎవరికైనా గ్యాస్ వచ్చిందేమో అడుగుదాం. సన్నోట్లకు బోనస్ ఇస్తామన్నారు, రైతులను అడుగుదాంపా. తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఎక్కడ పోయినాయా? తులం బంగారం ఏమో కానీ ఆ కొండెక్కి కూర్చున్నది తులం బంగారం. దయచేసి ప్రజలంతా, మహిళలంతా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ బంధు, బీసీ బంధు, అది ఇంకోటి గొర్రెలు ఇచ్చినాం. అన్ని కులస్తులను మన ముత్తరాజు గంగపుత్రులను కూడా గౌరవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఒక చైతన్యం ఉన్నది. కాన్కుంట ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయినా మీ ఊరికి ఏం జరగలేదు. ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో 4 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ప్రొజెక్టింగ్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసిన ఘనత మీది. 2 సంవత్సరాలు అయినా ఇప్పటికీ రోడ్డు పోయలేరు మీరు. అంటే ఏం నడుస్తుంది ఈ ప్రభుత్వంలో? మీరు ఆలోచన చేయాలి. మీరు ఏమో అవుతుంది, ఏదో కాదు. బీసీ నాయకులారా, ఖచ్చితంగా రిమోట్ గుర్తుకేసి యాదగిరి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కాన్కుంట ప్రజలను, యువకులను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. కాన్కుంట మేము బలపరిచిన అభ్యర్థి పూడూరి యాదగిరి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి. మేము భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ప్రభుత్వం చేసిన హామీలను ఎండగట్టడానికి మేము ఇంటింటికి పథకాలను ఇస్తలేరని చెప్పి మహిళలకు 2,500 ఇస్తలేరు ఒకటి, రుణమాఫీ కాలేదు ఒకటి, మహిళలకు పింఛన్లు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లు తప్ప ఇప్పటికి వచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లు ఒకటే లేదు. దీన్ని చెప్పుకుంటే మేము ప్రజలకు వెళ్తున్నాం. వాళ్ళ ఇంకోటి ఏంటంటే రైతులకు రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా గిట్ట ఇప్పటికీ 2 టర్మ్లు వచ్చింది, ఇంకా 2 టర్మ్లు రాలేదు. రుణమాఫీ గిట్ట కాలేదు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ఏ 420 హామీలు ఏ ఒక్క హామీ గిట్ట కాలేదు. బస్ అని పెట్టారు. బస్సుల సాములకు మహిళలకి వాళ్ళ కొట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. దీనికోసం మేము బలపరిచిన అభ్యర్థి పూడూరి యాదగిరికి భారీగా ప్రచారం చేసి భారీగా గెలిపించుకుంటామని మనం చేస్తున్నాం. ఈరోజు మన పంచాయతీ ఎలక్షన్లో భాగంగా కానుకొండ గ్రామంలో మరి జనరల్ సీట్ రావడం జరిగింది. జనరల్ సీట్లో కూడా ఒక బీసీ నాయకుడు కావాలని పట్టుదలతో మేము ఈరోజు పూడూరి యాదగిరి అనే వ్యక్తిని, చాలా యువకుడు, ఇప్పుడిప్పుడే మరి రాజకీయంలో అడుగుపెట్టి సర్పంచ్ స్థానానికి మేము తీసుకుపోయి యువకుల అందరం కలిసి కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాము. అట్లాగే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి పూడూరి యాదగిరి మంచి ఉత్సాహంతో, ఉల్లాసంతో, మంచిగా మేము భారీగా మెజార్టీతో మేము గెలవబోతున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పనులు మేమే చేసినాం. కాన్కుంట్ల బీఆర్ఎస్ పార్టీ మంచినీళ్ళు లేకుండా కాన్కుంటకు మిషన్ భగీరథతో మేము మంచినీళ్ళు ప్రతి ఇంటింటికి ఇప్పించినాం. మన గత ప్రభుత్వం